సుధామేశ్వర 2 యొక్క భాజనిక సూత్రం చెప్పు. ఏదైనా ఒక సంఖ్య ఒకళ్ళ స్థానంలో 0 కానీ 4 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 ఉంటే ఆ సంఖ్య 2 చేత విశేషంగా భాగించబడుతుంది. 5 ఒక సంఖ్య ఏదైనా ఒక సంఖ్య యొక్క ఒకళ్ళ స్థానంలో 0 కానీ 5 కానీ ఉంటే ఆ సంఖ్య 5 చేత విశేషంగా భాగించబడుతుంది. 10 ఏదైనా ఒక సంఖ్య యొక్క ఒకళ్ళ స్థానంలో 0 ఉంటే ఆ సంఖ్య 10 చేత విశేషంగా భాగించబడుతుంది. 3 ఏదైనా ఒక సంఖ్య యొక్క అంకమూలం 3 లేదా 6 లేదా 9 అయితే ఆ సంఖ్య 3 చేత విశేషంగా భాగించబడుతుంది. 9 ఏదైనా ఒక స్థానంలో 9 ఏదైనా ఒక సంఖ్య యొక్క అంకమూలం 9 అయితే ఆ సంఖ్య 9 చేత విశేషంగా భాగించబడుతుంది. అంకమూలం ఇంగ్లీష్లో ఏమంటాం? డిజిటల్ రూట్. అంకమూలం అంటే ఏంటి? అంకమూలం లేదా డిజిటల్ రూట్ అంటే ఏంటి? ఏదైనా ఒక సంఖ్యలోని అంకెల మొత్తం ఒక అంకె వచ్చే వరకు కూడగా వచ్చేదాన్ని అంకమూలం అని అంటాం. రైట్. 4 యొక్క భాజనిక సూత్రం చెప్పు. 4 ఏదైనా ఒక సంఖ్య చివరి 2 స్థానాలు 4 ఏదైనా ఒక సంఖ్య యొక్క చివరి 2 అంకెలు అంటే 10 స్థానంలో ఉండేది 1 స్థానంలో ఉండేది ఆ సంఖ్య 4 చేత భాగించబడితే ఆ సంఖ్య మొత్తం 4 చేత నిశ్శేషంగా భావించబడతాయి. ఫాస్ట్గా చెప్పాలి, స్పీడ్గా చెప్పాలి, రెడీగా ఉండాలి. ఓకేనా? 6 ఏదైనా ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో 2, 3 ఉంటే ఆ సంఖ్య 6 చేత నిశ్శేషంగా భావించబడుతుంది. తప్పు కదా? 6 యొక్క భాజనిక సూత్రం అది తప్పు అన్నా మళ్ళీ అదే చెప్తాను. ఏదైనా ఒక సంఖ్య 2 చేత 3 చేత భాగించబడితే అప్పుడు ఆ సంఖ్య 6 చేత విశేషంగా భాగింపబడుతుంది అని చెప్పాలా. ఆమె చెప్పినప్పుడు తప్పు అన్నాయి కదా, మళ్ళీ అదే చెప్తాను. 8 ఏదైనా ఒక సంఖ్య ఏదైనా ఒక సంఖ్య యొక్క చివరి 3 స్థానాలతో ఏర్పడే సంఖ్య 8 చేత భాగింపబడితే అప్పుడు ఆ సంఖ్య 8 చేత విశేషంగా భావింపబడుతుంది. ఇప్పుడు నేను కొన్ని సంఖ్యలు చెప్తా, మీరు ఆ సంఖ్యలు ఏ అంకెలతో భాగించబడుతుందో మీరు నాకు సమాధానం చెప్పాలి. 390 2 చేత విశేషంగా భావింపబడుతుందా? ఎంత చెప్తావు? 1 స్థానంలో 0 ఉంది కాబట్టి. 5 చేత 10 చేత 0 ఉంది కాబట్టి 10 చేత కూడా నిశ్శేషంగా భావింపబడుతుంది. 10 చేత నిశ్శేషంగా భావింపబడే ఏవైనా 4 సంఖ్యలు చెప్పు. గట్టిగా చెప్పు. ఎట్లా చెప్తున్నావు 10 చేత నిశ్శేషంగా భావింపబడుతుందని? దట్స్ రైట్. 1 స్థానంలో 0 ఉంది కాబట్టి. 5 చేత నిశ్శేషంగా భావింపబడే ఏవైనా 3 సంఖ్యలు చెప్పు. 35 సార్, 35 సార్, 45 సార్, 65 సార్. అన్నీ 5లే. 1 స్థానంలో 5 ఉంటే 5 చేత నిశ్శేషంగా భావింపబడుతుంది. 5 ఉంటేనైనా ఇంకే అంకె ఉందన్నా 0 కూడా ఉంది. మరి చెప్పాలి కదా, అన్నీ 5తోనే చెప్తాను. 4తో నిశ్శేషంగా భావింపబడేటువంటి ఒక 2 సంఖ్యలు చెప్పు. 4 భాజనిక సూత్రం గుర్తుందా? ఏదైనా ఒక సంఖ్య యొక్క చివరి 2 అంకెలు 4 చేత భాగించబడితే ఆ సంఖ్య 4 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. చెప్పు. 24. ఓకే, నెక్స్ట్.
34 సార్. 34 పోతుందా 4తో? ఎవరు అమ్ములు నా మాట్లాడేది? చివరి 2 అంకెలు అని బాధ్యత సూత్రం ప్రకారం చెప్పాలా. నువ్వు 4 ఎక్కడ చెప్తే ఎట్లా? నువ్వు చెప్పురా. 84. 84 4 చేత భాగింపబడుతుంది కాబట్టి మొత్తం సంఖ్య 4 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఇంకా ఇంకో సంఖ్య 74 4 చేత నిశ్శేషంగా భాగింపబడుతుందా? 74 అనేటువంటి సంఖ్య 74 కాదు, ఏదైనా ఒక సంఖ్య చెప్పినప్పుడు చివరి 2 స్థానాలు 4832 అని చెప్పి చివర వచ్చినటువంటి 10 స్థానంలో 1 స్థానంలో ఏమొచ్చింది? 3 2 32 వచ్చింది కదా. 32 4 చేత భాగించబడుతుందా? 4832. కాబట్టి ఆ 4832 అనేటువంటిది 4 చేత నిశ్శేషంగా భావింపబడుతుంది. ఏం చెప్పాలా? క్లియర్గా ఉండాలి, ఫాస్ట్గా ఉండాలి. రైట్, ఓకే, స్టాప్.